హలో అండి, శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మరియు హృదయపూర్వక నమస్కారములు. మరి గంగా పుష్కర యాత్రలో భాగంగా మేమందరం ఆగ్రా నుండి బృందావనంకు చేరుకున్నాము. మరి అక్కడ ఏమేమి చూసామో ఈ వీడియోల ద్వారా తెలియజేస్తున్నాను. ఆగ్రా నుండి బృందావనంకు చేరి అక్కడ ఒక ఆశ్రమంలో బస చేసి కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రం 5 గంటలకు బయలుదేరి బృందావనంలోని మాతా వైష్ణవీదేవి ఆలయంకు వెళ్ళాము. మాతా వైష్ణవీదేవి ధామ్ను భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నగరాలలో ఒకటైన బృందావనంలో ఉన్నది. ఈ అమ్మవారు భక్తులందరూ తమ దేవతను ఆరాధించడానికి అనుమతిస్తుంది. భారతదేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఈ ధామ్ను దర్శిస్తారు. ఈ ఆలయాన్ని జేసి చౌదరి అనే మహాభక్తుడు 2010లో బృందావనంలోని భారీగా మరియు అందమైన మాతా వైష్ణవీదేవి మందిరాన్ని స్థాపించారు. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే మాతా వైష్ణవీదేవి యొక్క భారీ విగ్రహాన్ని చాలా అందంగా మరియు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ అమ్మవారు ఎర్రటి చీరతో మరియు ఆయుధాలతో అలంకరించబడి ఉంటుంది. ఇలా ఎందుకంటే చెడుతో పోరాడే ఆమె శక్తిని మరియు బలాన్ని సూచిస్తుందన్నమాట. అంతేకాక ఈ అమ్మవారు సింహవాహనంపై సొగసుగా కూర్చొని ఉంటుంది. ఈ అమ్మవారి విగ్రహం భూమి నుండి 141 అడుగుల ఎత్తులో ఉండడం మనం గమనించదగ్గ విషయం. పక్కనే హనుమంతుని యొక్క భారీ విగ్రహం మనకు కనిపిస్తుంది. వైష్ణవీదేవి మాతను త్రికూట, అంబే, మాత, రాణి మరియు వైష్ణవి, మాత అనే పదబంధాలు తరచుగా మనం వైష్ణోదేవితో ముడిపడి ఉంటాయి. వాస్తవానికి వైష్ణోదేవి మందిరం జమ్మూలోని కాట్రాలో కూడా ఉన్నది. మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదు, కానీ తప్పనిసరిగా వీలైనప్పుడు వెళ్ళాలని అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు బృందావనంలోని శ్రీ మాతా వైష్ణవీదేవి అమ్మవారి దర్శనం జరగడం మాకు చాలా బాగా ఆనందాన్ని ఇచ్చింది. అమ్మవారిని మనం కొంచెం దగ్గరగా పైకి ఎక్కి చూడవచ్చు. అక్కడ నుంచి బయటికి వచ్చేటప్పుడు అమ్మవారి రూపు ఉన్న ఒక కాయిని ఇస్తారు. మేము కూడా ఆ కాయిను తీసుకొచ్చుకున్నాము. తర్వాత ఇక్కడ నుంచి ప్రియాకాంత్కు అనే మందిరానికి బయలుదేరాము.
ఇక అక్కడి నుంచి ప్రేమ్ మందిరానికి బయలుదేరాము. ఈ ప్రేమ్ మందిరం అనేది చాలా అందమైన దేవాలయం. వీలైతే ఇక్కడికి సాయంత్రం పూట వచ్చి చూసేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే సాయంత్రం వేళలో అయితేనే ఈ అద్భుతమైన దీపాలంకరణతో కూడిన ఈ ఆలయ సౌందర్యాన్ని మనం చూడవచ్చు. సూర్యాస్తమయం తర్వాత ఆలయం మొత్తం ప్రకాశవంతమైన రంగులతో వెలిగిపోతుంది. ఇది చిన్నపిల్లలు లేదా పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ విజువల్ ట్రీట్ను అందిస్తుంది. మేము అలా వెళ్ళాం కాబట్టి అంత అద్భుతమైన ఆలయాన్ని చూడగలిగాము. ఇక్కడ అందమైన ఉద్యానవనాలు మరియు ఫౌంటైన్లతో కూడిన ఆలయ సముదాయంలో శ్రీకృష్ణుని యొక్క 4 లీలల జీవిత పరిమాణ వర్ణనలు ఉన్నాయి. అవేంటి అంటే గలన్ లీల, గోవర్ధన్ లీల, రాస్ లీల మరియు కాళియానాగ్ లీల. ఈ మందిరం పూర్తిగా ఇటాలియన్ పాలరాతితో నిర్మించబడింది. మందిర ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణ మార్గం కూడా ఏర్పాటు చేశారు. ఇది బయట గోడలపై చెక్కబడిన శ్రీ రాధాకృష్ణుని కాలక్షేపాలను వర్ణించే 48 ఫలకాలను వీక్షించడానికి వీలు కనిపిస్తుంది. ఆలయం వెలుపల భాగంలో రాధాకృష్ణుని లీల యొక్క అనేక చిత్రాలు మరియు శ్రీకృష్ణుడు అద్భుతాలు మనం చూడవచ్చు. ఆలయ ప్రాంగణంలో ప్రశాంత వాతావరణంలో శ్రీకృష్ణుడు మరియు శ్రీ రాధారాణిని ధ్యానిస్తూ ఏకాంతంగా గడపడానికి భక్తులు ఇష్టపడతారు. బ్యాక్డ్రాప్లో నీలి ఆకాశంతో ఉన్న ఈ భారీ తెల్లని రంగు ఆలయం నిర్మలమైన చిత్రాన్ని సూచిస్తుంది. అందువల్ల ఈ ఆలయం ఎవరినైనా ఆకర్షించగలదు. ప్రేమ్ మందిరాన్ని శ్యామ్ధామ్ అని కూడా పిలుస్తారు. ప్రేమ్ మందిరం ప్రేమ భక్తిని అనుభవించాలని కోరుకునే వేలాది మంది లోతైన ఆధ్యాత్మిక అన్వేషకులు మరియు భక్తులకు అయస్కాంతంలో పనిచేస్తుంది. మనం ఓపికగా చూడాలే కానీ ఈ ఆలయాన్ని చూసేదానికి మొత్తం 4-5 గంటల దాకా పడుతుంది.
మేము చాలాసేపు అక్కడే ఉండి ఆలయం మొత్తం చూసుకొని తిరిగి ఆశ్రమానికి చేరుకొని భోంచేసి రెస్ట్ తీసుకున్నాము. తర్వాత రోజు మధురకు ప్రయాణం, అంటే బృందావనం టు మధుర. మరి గంగా పుష్కర యాత్రలో భాగంగా మధుర టూర్ గురించి పార్ట్ 4లో తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. ప్రియాకాంత్ మందిరం. ఈ హిందూ మందిరం రాధాకృష్ణులకు చెందినది. ఈ ఆలయం పెద్ద తామర పువ్వు ఆకారంలో ఉన్న అందమైన దేవాలయం, చాలా ప్రశాంతమైన ప్రదేశం కూడా. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి యొక్క అందమైన విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయ నిర్మాణానికి ఆధారం శ్రీ రాధాకృష్ణుడు. రాధారాణి ప్రియాజీ రూపంలో మరియు శ్రీకృష్ణుడు కాంతుజు రూపంలో ఉంటారు. తామర పువ్వు చిహ్నాన్ని కలిగిన ఈ ఆలయం దాదాపు 125 అడుగుల ఎత్తు ఉంటుంది.